హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం మ్యాథ్స్ బిట్స్ చూద్దాం. ఫస్ట్ బిట్, భిన్నాలను వాటి ప్రక్రియలను వివరించిన గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ బ్రహ్మగుప్తుడు. నెక్స్ట్ బిట్, బ్రహ్మగుప్తుడు రచించిన గ్రంథము. ఆన్సర్ బ్రహ్మస్ఫుట సిద్ధాంతం. నెక్స్ట్ బిట్, ఏ బై బి భిన్నంలో ఏ లెస్ దాన్ బి అయినా ఏ బై బిను ఒక డాష్ భిన్నం అంటారు. ఆన్సర్ క్రమభిన్నం. నెక్స్ట్ బిట్, ఏ బై బి భిన్నంలో ఏను డాష్ అంటారు. ఆన్సర్ లవము. ఏను లవం అంటారు. నెక్స్ట్ బిట్, ఏ బై బిలో బీను డాష్ అంటారు. ఆన్సర్ హారము. ఏ బై బిలో బీని హారం అంటారన్నమాట. నెక్స్ట్ బిట్, లవము కన్నా హారం ఎక్కువగా గల భిన్నాలను డాష్ భిన్నాలు అంటారు. ఆన్సర్ క్రమభిన్నాలు. లవం కంటే హారం ఎక్కువగా ఉంటే అవి క్రమభిన్నాలు అన్నమాట. 3/5, 5/8, 2/11 మొదలైనవి ఏ భిన్నాలకు ఉదాహరణలు. ఆన్సర్ క్రమభిన్నాలు. ఎలాగంటే ఇందులో లవం కంటే హారం పెద్దగా ఉంది కాబట్టి క్రమభిన్నాలు అన్నమాట. నెక్స్ట్ బిట్, లవం కన్నా హారం తక్కువగా గల భిన్నాలను డాష్ భిన్నాలు అంటారు. ఆన్సర్ అపక్రమ భిన్నాలు. నెక్స్ట్ బిట్, 5/3, 8/5, 11/2 మొదలైనవి ఏ భిన్నాలకు ఉదాహరణ. ఆన్సర్ అపక్రమ భిన్నాలు. ఎలాగంటే ఇందులో హారం విలువ తక్కువ ఉంది, లవం విలువ ఎక్కువగా ఉంది కాబట్టి హారం విలువ తక్కువగా ఉన్న భిన్నాల్ని అపక్రమ భిన్నాలు అంటారు. నెక్స్ట్ బిట్, లవము ఒకటిగా కలిగినట్టి భిన్నాలను డాష్ భిన్నాలు అంటారు. ఆన్సర్ ప్రమాణ భిన్నాలు లేదా యూనిట్ భిన్నాలు. నెక్స్ట్ బిట్, 1/2, 1/3, 1/7 మొదలైనవి ఏ భిన్నాలకు ఉదాహరణ. ఆన్సర్ ప్రమాణ భిన్నాలు లేదా యూనిట్ భిన్నాలు. ఎలాగంటే ఇందులో లవం విలువ 1 కాబట్టి. నెక్స్ట్ బిట్, ఏకాంక భిన్నాలను మొదటగా ఉపయోగించిన వారు. ఆన్సర్ ఈజిప్షియన్లు. నెక్స్ట్ బిట్, సమాన హారాలను కలిగినట్టి భిన్నాలను డాష్ భిన్నాలు అంటారు. ఆన్సర్ సజాతి భిన్నాలు. నెక్స్ట్ బిట్, 5/7, 3/7, 4/7 మొదలైనవి ఏ రకమైన భిన్నాలు. ఆన్సర్ సజాతి భిన్నాలు. ఎందుకంటే వీటిలో హారం విలువ అన్నిట్లో కూడా ఒకేలా ఉంది కాబట్టి ఇవి సజాతి భిన్నాలు అన్నమాట. నెక్స్ట్ బిట్, హారాలు సమానంగా లేని భిన్నాలను డాష్ భిన్నాలు అంటారు. ఆన్సర్ విజాతి భిన్నాలు. నెక్స్ట్ బిట్, ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమ భిన్నం కలిసి ఉన్నట్టి భిన్నంను డాష్ భిన్నం అంటారు.
ఒక పూర్ణ సంఖ్య, ఒక క్రమ భిన్నం. ఆన్సర్ మిశ్రమ భిన్నం. నెక్స్ట్ బిట్ 6/1/2, 8/1/3, 2/1/5 మొదలైనవి డాష్ భిన్నాలకు ఉదాహరణ. ఆన్సర్ మిశ్రమ భిన్నాలు. ఎలాగంటే ఇందులో ఒక పూర్ణ సంఖ్య ఉంది, ఒక క్రమ భిన్నము ఉంది, రెండు కలిపి ఉన్నాయి కాబట్టి ఇవి మిశ్రమ భిన్నాలన్నమాట. నెక్స్ట్ బిట్ a/b ఒక భిన్నమైనప్పుడు -a/b అన్నది a/b యొక్క డాష్ అంటారు. ఆన్సర్ సంకలన విలోమం. a/b యొక్క సంకలన విలోమం అంటారనమాట. నెక్స్ట్ బిట్ ఒక భిన్నం మరియు దాని సంకలన విలోమాల మొత్తం డాష్ అవుతుంది. ఆన్సర్ 0. అది ఎలాగంటే ఎగ్జాంపుల్కి మనం 2/3 తీసుకున్నట్లయితే దానికి సంకలన విలోమం ఏమవుతుంది? -2/3 అవుతుంది. ఇప్పుడు ఈ రెండింటిని మొత్తం చేసినట్లయితే 2/3 ప్లస్ -2/3 అవుతుంది అనమాట. దీన్ని కూడితే ఏమవుతుంది? 2/3 మధ్యలో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? మైనస్ అవుతుంది అనమాట. 2/3 మైనస్ 2/3 ఈజ్ ఈక్వల్ టు, ఈ రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి మధ్యలో మైనస్ ఉంది కాబట్టి ఆన్సర్ 0 అవుతుంది అనమాట. కాబట్టి ఒక భిన్నం మరియు దాని సంకలన విలోమాల మొత్తం 0 అవుతుందన్నమాట. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. నెక్స్ట్ బిట్ ఒక భిన్నంలోని లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన భిన్నాన్ని ఆ భిన్నం యొక్క డాష్ అంటారు. ఆన్సర్ వ్యుత్క్రమం లేదా గుణకార విలోమం. లవహారాలను తారుమారు చేయగా ఏర్పడిన దాన్ని గుణకార విలోమం అంటారు. నెక్స్ట్ బిట్ a/b యొక్క గుణకార విలోమం. ఆన్సర్ b/a. లవము హారాన్ని తారుమారు చేస్తే ఏర్పడేదే గుణకార విలోమం అన్నమాట. నెక్స్ట్ బిట్ ఒక భిన్నం మరియు దాని గుణకార విలోమంల లబ్ధం ఎల్లప్పుడూ డాష్కి సమానం. ఆన్సర్ 1. ఎగ్జాంపుల్కి 2/3 తీసుకున్నట్లయితే 2/3 యొక్క గుణకార విలోమం ఏమవుతుంది? 3/2 అవుతుంది. అంకెలను తారుమారు చేస్తాం కాబట్టి 3/2 అవుతుంది. వాటి లబ్ధం 2/3 ఇంటూ 3/2. 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది, 3 క్యాన్సిల్ అవుతుంది. ఆన్సర్ 1 అన్నమాట. ఒక భిన్నం మరియు దాని గుణకార విలోమముల లబ్ధం ఎప్పుడూ కూడా 1కి సమానం. నెక్స్ట్ బిట్ 10 యొక్క ఘాతములను హారములుగా కలిగి ఉండు భిన్నాలని డాష్ అంటారు. ఆన్సర్ దశాంశ భిన్నాలు. నెక్స్ట్ బిట్ దశాంశము అంటే ఒక సంఖ్యలో ఎన్నో వంతు అని అర్థం. ఆన్సర్ 10వ వంతు. దశాంశము అంటే ఒక సంఖ్యలో 10వ వంతు. నెక్స్ట్ బిట్ దశాంశమును దేనితో సూచిస్తారు? ఆన్సర్ 1/10 లేదా 0.1. నెక్స్ట్ బిట్ ఒక దశాంశంలో 10వ వంతుని ఏమంటారు? ఆన్సర్ శతాంశం. దశాంశంలో 10వ వంతుని శతాంశం అంటారు. నెక్స్ట్ బిట్ శతాంశంను దేనితో సూచిస్తారు? ఆన్సర్ 1/100 లేదా 0.01. నెక్స్ట్ బిట్ ఒక శతాంశంలో 10వ వంతుని ఏమంటారు? ఆన్సర్ సహస్రాంశం. ఒక శతాంశంలో 10వ వంతుని సహస్రాంశం అంటారు. నెక్స్ట్ బిట్ సహస్రాంశాన్ని దేనితో సూచిస్తారు? ఆన్సర్ 1/1000 లేదా 0.001. నెక్స్ట్ బిట్ దశాంశ భిన్నాలను కనుగొన్న గణిత శాస్త్రవేత్త.
ఆన్సర్ జాన్ నేపియర్. నెక్స్ట్ బిట్, సంవర్గమానాలను రూపొందించిన గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ జాన్ నేపియర్. నెక్స్ట్ బిట్, గుణకారాలకు నేపియర్ పట్టీలను ప్రవేశపెట్టిన గణిత శాస్త్రవేత్త. ఆన్సర్ జాన్ నేపియర్. నెక్స్ట్ బిట్, దశాంశ బిందువుకు ఎడమవైపు ఉన్న భాగాన్ని డాష్ భాగం అంటారు. ఆన్సర్ పూర్ణాంక భాగం. ఎడమవైపు ఉన్న దానిని పూర్ణాంక భాగం అంటారు. నెక్స్ట్ బిట్, దశాంశ బిందువుకు కుడివైపున ఉన్న భాగాన్ని డాష్ భాగం అంటారు. ఆన్సర్ దశాంశ భాగం. కుడివైపు ఉన్నదాన్ని దశాంశ భాగం అంటారు. నెక్స్ట్ బిట్, ఒక దశాంశ భిన్నంలో ఒక అంకె కానీ లేదా కొన్ని అంకెల సముదాయం కానీ అంతమవ్వకుండా పునరావృతం అయితే అట్టి సంఖ్యను డాష్ అంటారు. ఆన్సర్ ఆవర్తిత దశాంశం. అంతమవ్వకుండా పునరావృతం అయితే దాన్ని ఆవర్తిత దశాంశం అంటాం. నెక్స్ట్ బిట్, ఆవృత దశాంశంలో పునరావృతం అయ్యే భాగాన్ని దేనితో సూచిస్తారు? ఆన్సర్ బార్, అడ్డుగీతతో సూచిస్తారు. నెక్స్ట్ బిట్, ఆవర్తిత దశాంశంకు ఉదాహరణ ఎగ్జాంపుల్ 1/6 తీసుకున్నట్లయితే దీన్ని దశాంశ రూపంలో రాస్తే 0.1666 సో ఆన్ వస్తుందన్నమాట. దీన్ని మనం ఎలా రాయొచ్చు? 0.16 బార్ పైన బార్ రాసేయాలి. ఎన్ని అంకెలు పునరావృతం అయితే ఆ నెంబర్ పైన బార్ రాసేయాలన్నమాట. నెక్స్ట్ బిట్, ఒక దశాంశంలో మరలా అంతం లేకుండా పునరావృతం అయ్యే అంకెల సంఖ్యను డాష్ అంటారు. ఆన్సర్ అవధి. అంకెల సంఖ్యను అవధి అంటారు. నెక్స్ట్ బిట్, ఒక దశాంశంలో మరలా అంతం లేకుండా పునరావృతం అయ్యే అంకెను లేదా సముదాయాన్ని డాష్ అంటారు. ఆన్సర్ వ్యవధి. అంకెలను వ్యవధి అంటారు. అంకెల సంఖ్యను అవధి అంటారు. అంకెలను వ్యవధి అంటారు. అంకెల సంఖ్యను అవధి అంటారు. నెక్స్ట్ బిట్, 38.286 బార్ దశాంశ భిన్నంలో అవధి మరియు వ్యవధి ఎంత? ఇందులో 86 పైన బార్ ఉంది కాబట్టి అవధి అంటే 2 అన్నమాట. ఎన్ని నెంబర్స్ పైన బార్ ఉన్నదో అది కౌంట్ చేసి అవధి అనేది రాయాలి. 86 అనేవి 81 61 2 నెంబర్స్ కాబట్టి అవధి అనేది 2 వస్తుంది. వ్యవధి అంటే ఏ నెంబర్స్ రాయాలి. 86 పైన బార్ ఉంది కాబట్టి వ్యవధి అనేది 86 అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్ వల్ల నేను ఇంకా వీడియోస్ బాగా చేయగలుగుతాను. ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. నా కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రీచ్ అవుతాయి. థ్యాంక్ యూ.